సహోదరులారా, ఒక చోట ఒక పెద్ద ఫ్యాక్టరీ ఒకటి ఉంటుంది. ఒక పెద్ద సైంటిఫిక్ ఫ్యాక్టరీ లాంటిదన్నమాట. చాలా ప్రెస్టీజియస్ ఫ్యాక్టరీ. దాన్ని ఆనుకొని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో ఉండే వాళ్ళంతా అందులో పనిచేసేవాళ్ళే. ఊరు ముందుండేది, తర్వాత ఫ్యాక్టరీ కట్టారు. అది చాలా హై సెక్యూరిటీతో ఉండే ఫ్యాక్టరీ. ఆ ఊరికి పక్కనే ఉంటుంది. ఊళ్ళో వాళ్ళు స్థలం ఇచ్చారని ఊళ్ళో అందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. అయితే ఆ ఊరు చాలా పురాతనమైన ఊరు. ఆ ఊర్లో ఒక ఆచారం ఉంటుంది. ఆ ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరైనా సంవత్సరానికి ఒకసారి ఆ ఊళ్ళో జరిగే పండగ లేదా ఉత్సవానికి రావాలి. ఆ రోజు అనేకంగా అక్కడ ఉన్నటువంటి ఒక దేవతకి అన్ని బలులు అర్పిస్తూ ఉంటారు. ఎక్కువగా రక్తం చిందిస్తూ ఉంటారు. అయితే అందరూ చాలా సంతోషంగా వస్తారు అక్కడ. అదొక వేడుకలా ఉంటుంది వాళ్ళకి. అన్ని రకాలైన హంగులు హంగామాలు అన్నీ జరుగుతుంటాయి. ఆ ఊళ్ళో ఉండే ఒక కుర్రాడికి అది అంతగా నచ్చదు. అదేంటో విచిత్రం. ఆ ఊళ్ళో ఆ ఇంట్లో వాళ్ళే పెద్దాళ్ళు కాబట్టి ఇతనే వెళ్ళి దాన్ని బలివ్వటం జరుగుతూ ఉంటుంది. అసలు అతనికి ఇష్టం ఉండదు. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, తల్లిదండ్రులు బాధపడతారేమో, ఆ పితృపారంపర్య అట్లా ఆచారాలు కాబట్టి ఏం చేయలేక అవి అతను బలిస్తూ ఉంటాడు. ఒక సంవత్సరం ఈ పిల్లోడు చదువు పూర్తయిపోయి ఉద్యోగానికి అప్లై చేసుకున్నప్పుడు ఆ ఉద్యోగం వస్తుంది ఇతనికి. అయితే అతను జాయిన్ అవ్వాల్సిన రోజు ఈ ఉత్సవం తర్వాత రోజు అనమాట. ఆ ఉద్యోగంకి ఇతను వెళ్ళాలంటే రమారం ఒక రోజంతా ప్రయాణం చేయాలి. తండ్రికి కొంచెం మనసు కష్టం అనిపిస్తుంది. ఉద్యోగం వచ్చిందన్న సంతోషం ఉంది, కానీ ఉత్సవాన్ని వదిలిపెట్టాలని బాధ ఉంది. మొత్తానికి ఉద్యోగం కదా, ఎవరు ఏం అనలేకపోతారు. ఇద్దరు కలిసి ఉత్సవం జరిగే రోజు ఉదయమే దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కి ఆ ఊరు వెళ్ళిపోతారు. చాలా దూరం, 1 డే జర్నీ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉదయం పేపర్లో న్యూస్ అవి చూస్తే ఏ ఊళ్ళో అయితే ఉత్సవం జరుగుతుందో ఆ ఊరి పక్కన ఫ్యాక్టరీలో నుంచి ఒక రేడియో యాక్టివిటీ, ఆ యొక్క రేడియో ధార్మికతతో నిండి ఉన్నటువంటి ఒక పెద్ద ఆ యొక్క ట్యాంకర్ లాంటిది అది బ్లాస్ట్ అయిపోవటం, విపరీతంగా అందులో నుంచి రేడియో యాక్టివిటీ, ఆ యాక్టివ్ కణాలు ఎన్ని పొల్యూషన్ అంతా బయటకు రావటం, ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వాళ్ళు చివరికి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నిమిషాల్లో చచ్చిపోతారు. దాని ప్రభావం ఎంత విస్తృతంగా ఉంటుందంటే ఆ ఊర్లో ఎవ్వరో బతకరు, ఫ్యాక్టరీలో ఎవరు బతకరు, చుట్టుపక్కల ఉన్నటువంటి మొక్కలు ఎన్ని చచ్చిపోతాయి. సుమారుగా కొన్ని సంవత్సరాల పాటు ఆ ఊళ్ళోకి మళ్ళీ ఎవరు వెళ్ళడానికి వీలుండేది కాదు. అట్లా ఊరంతా మారిపోద్ది. ఆ తండ్రి కొడుకు ఏ ఉద్యోగంలో జాయిన్ అవుతాకి వెళ్ళారు ఆ ఉద్యోగం దగ్గర అక్కడే ఉండిపోతారు. ఎందుకంటే రమారం ఒక 7-8 సంవత్సరాలు అటు ఎవరు వెళ్ళకూడదని గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ పెడుతుంది. చాలా హెవీగా ఉంటుంది దాని యొక్క ఆ పవరు. ఈ పిల్లోడు ఇలా ఉండిపోతాడు. అలాగే అదే ఊళ్ళో ఉద్యోగం చేసుకుంటూ అక్కడే పెళ్లి చేసుకొని కొన్ని సంవత్సరాల పాటు ఇటు రాడు. ఇలా తండ్రి చచ్చిపోతాడు. అతనికి ఆ ఊరింటే అంత ఇష్టం ఉండేది కాదు. ఆ జంతు బలులు వధ ఇవన్నీ తన జీవితాన్ని ముందుకు సాగిస్తుంటాడు. ఆ ఊరి జ్ఞాపకాలు ఏమీ లేవు. తను, తన భార్య, పిల్లలు, కృత జీవితం అట్లా వెళ్ళిపోతారు. సహోదరులారా, ఈ జీవితంలో ఇంకా పాతవేమి ఉండవు. అంతా తను ఏదైతే నిర్ణయించుకున్నాడో ఆ నిర్ణయం చొప్పున వెళ్ళిపోవటం. మనం కూడా అలాగే ఉండాలి. పాత జీవితాన్ని వదిలిపెట్టేయాలి, ప్రభు కనపడాలి. అట్లా మన ప్రభు దగ్గర బ్రతకాలని, మన నిమిత్తం తన ప్రాణం పెట్టి తిరిగి లేచిన మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణన మందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. సహోదరులారా, అపోస్తలుడైనటువంటి యోహాను గారు తాను రాసినటువంటి పత్రికలో
మన పుట్టుక దేని ద్వారా ఉంది అనే దాని నుంచి ప్రశ్నిస్తారు. ఈ మాటే కాదు, మీరు గాన ఇదే పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యాలను అట్లా గమనించినట్లయితే, దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము లేదా ఆయన వాక్యం నిలుస్తుంది కాబట్టి వాడు పాపం చేయడు, వాడు దేవుని మూలంగా పుట్టాడు కాబట్టి పాపము చేయటానికి సరిపోడు అని కూడా రాయబడి ఉంటుంది. దేవుని మూలంగా పుట్టిన స్థితి మన జీవితాల్లో స్పష్టంగా కనపడాలి. అంటే దేవుని మూలంగా మనం జీవిస్తున్నాం, ఇవన్నీ చాలాసార్లు చాలామందికి ఇది అర్థం కావట్లా. అంటే దేవుని మూలంగా పుట్టామా, అసలు ఎట్లా పుట్టాము, పుట్టడం అంటే బాప్తిస్మా, పునర్జన్మ సంబంధమైన స్నానమా, ఇవన్నీ చాలా క్లమ్జీ అయిపోతుంటారు. ఎక్కువగా ఆలోచిస్తే జరిగేది ఇదే. సరే వినండి, నేను ఒక చిన్న మాట చెప్తాను. నేను కూడా పెద్ద జ్ఞాని ఏం కాదు. ఈ మధ్య సహోదరులారా చాలా రకాలైనటువంటి వినాల్సి వచ్చింది, నేను వింటున్నాను, దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు. అయితే నేను కూడా పెద్ద జ్ఞాని ఏమి కాదు, అలాగని విశ్వాసం లేనివాడిని కూడా కాదు. దేవుడు నా జీవితంలో విశ్వాసాన్ని ఇవ్వకపోతే, ఆయనే దేవుడని ఆయన నన్ను తాకకపోతే నా బ్రతికెట్లు ఉండేదా? ఈ వాక్యమైన దేవుడు నా జీవితంలో పనిచేయకపోతే నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదని నేను రూఢిగా నమ్ముతున్నాను. ఒక మాట మాత్రం నేను మీతో చెప్తాను. దేవుని మూలంగా పుట్టడం అంటే పాపానికి దూరంగా ఉంటుంది. ఎందుకని? దేవుని బీజం అతనిలో ఉంటుంది. బీజం అంటే ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం ఉంటుంది. ఆటోమేటిక్గా లోకాన్ని జయిస్తాం. దేవుని వాక్యం నీలో నిలబడినప్పుడు దేవుని యొక్క రాజ్యం నీలో విస్తరించడం మొదలుపెట్టినప్పుడు లోకాన్ని చాలా ఈజీగా జయిస్తాం. లోకం అంటే మీ అందరూ తెలిసిందే, దేవుని సంబంధమైంది కాదు. శరీరాశ, నేత్రాశ, జీవపడం, డిజైర్స్ అండ్ లస్ట్ ఆఫ్ ఫ్లెష్ అండ్ ఐ. శరీరాశ, నేత్రాశ ఆశిస్తాయి కన్ను. చాలా తుచ్చమైన వాటిని, దరిద్రమైన వాటిని ఆశిస్తుంటాం. కాబట్టి ఆటోమేటిక్గా అంటే బహుశా చాలామంది అనుకుంటుంటారు మేము అట్లా ఆశించాం, ఇట్లా. మీ ఆశలు వేరే విధంగా ఉంటాయి. బహుశా శరీరాన్ని మీరు ఆశించకపోవచ్చేమో, కానీ మీరు ఆశించేవి కొన్ని శరీరాన్ని ఆశించే వరకు దరిద్రమైనవి ఉంటాయి. సరేలేండి, తర్వాత మాట్లాడుకున్న ఆ విషయం. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే అంటాడు. దేవుని యందు విశ్వాసం మూలంగా మనం లోకాన్ని జయిస్తూ ముందుకెళ్ళాలి. లోకాన్ని జయించడం అంటే పాపరహిత జీవితం జీవించడమే. దాని కొరకు చాలా ప్రయాసపడాలి. నెమ్మదిగా మనం అడుగులు వేయాలి అని ఈ మధ్యకాలంలో నా స్నేహితుడైన ఒక సేవకుడు, ఆస్ట్రేలియాలో ఉంటాడు, ఆయన చెప్తున్నాడు, మొన్నే పెట్టాడు. దేవునితో మనం నడిచేటప్పుడు ఒకప్పుడు మనం పాపస్థితి కలిగిన వారమే. మన హృదయపు లోతుల్లో అక్కడక్కడ పాపం ఉంది అనే విషయాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకొని దేవుని కృపాసనం దగ్గరికి వెళ్ళి ఎప్పుడు కూడా నమ్రతతో ఆయన దగ్గర మోకరించాలి అని చెప్తుంటాడు ఆయన. సహోదరులారా, పాపాన్ని జయించటం అనేది ఈజీ మెథడ్ ఏం కాదు, అది గుర్తుంచుకోండి. బాగా పాప జీవితం జీవించి బయటకు వచ్చిన వాడికి అర్థమవుతూ ఉంటుంది దేవుని యొక్క శక్తి ఏంటో. నా జీవితంలో అది నాకు చాలా అర్థమైంది. దేవుని యొక్క శక్తి ఏంటో అర్థం చేసుకోవాలంటే పాపం నుంచి బయటకు వచ్చినప్పుడే తెలుస్తుంది. పాపంలో ఉన్నవాడికి దేవుని శక్తి తెలియదు. పాపంలో ఉన్నవాడికి దేవుని శక్తి ఎట్లా అర్థమవుతుంటుంది అంటే, అబ్బా ఆయన స్వస్థపరిచాడు, అబ్బా ఆయన ప్రార్థన చేస్తే వీళ్ళు స్వస్థత వచ్చింది, ఆయన ప్రార్థన చేస్తే అప్పుల నుంచి విడుదల వచ్చింది, ఆయన ప్రార్థన చేస్తే ఉద్యోగం, అలాంటి శక్తిని చూస్తారే తప్పించి నీ యొక్క వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగతంగా నీ హృదయంలో దేవుడు చేసేటువంటి గొప్ప బలమైన కార్యాన్ని మీరు చూడలేరు. మనం ఎప్పుడు చూస్తామంటే పాపాన్ని నుంచి విడిపింపబడతాం. పాపం నుంచి విడిపింపబడటం అనేది చాలా బలమైనటువంటి క్రియ, మీకు తెలుసో లేదు. ఆల్మోస్ట్ ఒక పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన ప్రాణాన్ని పెట్టాల్సిన స్థితి వస్తుంది మన పాపం నుంచి విడిపించడానికి. అదంత బలంగా ఉంటుంది. ఒకసారి రాహాబుని జ్ఞాపకం చేసుకో. ఎవరి రాహాబు? ఎరికోలో ఒక వేశ్య. ఎరికోలో వీళ్ళు మొట్టమొదటిగా అడుగుపెట్టి దాన్ని సంపాదించుకోవాలి. ఇశ్రాయేలు జీవితాన్ని మనం గమనించినప్పుడు ఐగుప్తు నుంచి వస్తుంటారు, గిల్గాల్లో దిగుతారు, అక్కడ సున్నతి జరుగుద్ది. తర్వాత కొన్ని రోజులు మళ్ళీ వాళ్ళ యొక్క హెల్త్ ఇష్యూస్ని బట్టి అక్కడ ఆగిపోతారు.
ఆ పిమ్మట మీరు గమనించినట్లయితే సహోదరులారా, ఎరుకోని గెలుస్తారు. ఎరుకోని గెలుస్తాకి వెళ్ళినప్పుడు ఎక్కడ ఉండాలి అంటే వేసే ఇంట్లో వీళ్ళకి స్థానం లభిస్తుంది. వేసే దగ్గరికి ఎవరైనా వచ్చిపోవచ్చు, పాస్పోర్ట్ వీసాలు అక్కర్లేదు. ఆమె చేసే పని ఇల్లీగల్. కోర్స్ అప్పట్లో లీగలైజ్ అయిందేమో, వేసాలకి అప్పుడు లీగలైజ్ అయిందేమో మనకు తెలియదు. వాళ్ళు అట్లా ముసుగేసుకుని నిలబడే వాళ్ళని రాయబడింది గ్రంథంలో. మంచిది. అక్కడికి వెళ్ళినటువంటి వీళ్ళు ఆమెను చూస్తారు, ఆమె దగ్గర ఆ రాత్రి ఉంటారు, వేగు చూసి వేసి ఇంట్లో ఉండిపోతారు. అయితే ఎవరో వచ్చారనే విషయం తెలిసిపోద్ది. ఆమె వీళ్ళని ఆ యొక్క గడ్డి లాంటి దాని చాటుని దాచుతుంది. వాళ్ళు దాక్కుంటారు. ఆ పిమ్మట వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట అడుగుద్ది ఆవిడ. ఏమడుగుద్ది అంటే, ఈ దేశాన్ని మీ దేవుడు మీకు తప్పకుండా ఇస్తాడు, మీరు ఈ దేశాన్ని జయించేటప్పుడు నన్ను నా ఇంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు. వెంటనే వాళ్ళు కూడా, నువ్వు మా సంగతి బయలుపెట్టుకోకుండా ఉంటే మేము కూడా నీ సంగతి విషయం చూసుకుంటాం. ఇదిగో ఈ దారం ఇస్తాను, ఈ దారం కట్టుకో. ఈ ఇంట్లో నుంచి ఎవడు బయటకు వచ్చినా అతని ప్రాణానికి అతనే ఉత్తరవాది. నీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరో కూడా నశించరు. మా దేవుడు మాకు ఈ దేశం ఇచ్చినప్పుడు మిమ్మల్ని కాపాడుతామని చెప్పి. ఆ పైమాట ఎరుకో గోడ కుంగుద్ది. అదే చాలా మంది చెప్పినట్లుగా కూలుతుంది. నాకు తెలిసినంతవరకు కృంగింది. ఆ యొక్క ప్రాకారం మీద ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క వేశ్య ఇల్లు కూలిపోతే ముక్కలు ముక్కలు అయ్యేదేమో, కుంగటం వల్ల జాగ్రత్తగా అట్లా ల్యాండ్ అవుద్ది కిందకి. వాళ్ళందరినీ వీళ్ళు రక్షించి యెహోషువ ఆజ్ఞ ప్రకారం తీసుకొచ్చి పాళెం వెలుపల పెట్టాడు అని చెప్పి ఒక వాక్యంలో రాయబడి ఉంటే, ఆ తదుపరి వాక్యాల్లో ఆమె ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తుంది అని రాయబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయానికి కానీ మీరు వచ్చినట్లయితే, గోత్రకర్త అయినటువంటి యూదా గోత్రంలో యూదా నుంచి 7వ వాడైనటువంటి షల్మాను, అంటే యూదా యొక్క మనవడు అట్లా, యూదా నుంచి 7వ వాడు, అంటే అప్పటికి షల్మాను ఆ టైంకి యవనస్తుడై ఉంటాడు. ఈ వేశ్యం చేసుకుంటాడు. ఆ వేసి కడుపునే బోయజు పుడతాడు. బోయజ్కి మళ్ళీ రూతు భార్య అవుద్ది. తర్వాత ఓబేదు యషై దావీదుని అంటాడు. ఇవంతా మనకు తెలిసిన విషయం. సహోదరులారా, రాహాబు బయటకు వచ్చేసిన తర్వాత తన వేశ్య జీవితాన్ని పూర్తిగా ఒకప్పుడు వేశ్యే, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అటువంటి ఆలోచనలు పెట్టుకోవాలి. చాలా ప్రవర్తన నచ్చి ఉంటుందేమో, సల్మాన్ అనే అతను చేసుకున్నాడు. అంతేకాకుండా దేవుడి నుంచి తరపున వచ్చిన వాళ్ళని దాచి, మా వాళ్ళ ప్రాణాలు రక్షించింది ఈమె అని చెప్పి ప్రత్యుపకారంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. బహుశా ప్రత్యుపకారంగానే చేసుకున్నాడు అనుకుంటున్నాను. వాస్తవంగా క్యారెక్టర్ బ్యాడ్, అందరికీ తెలిసిందే. ప్రాస్టిట్యూట్, హార్లెట్, వేశ్య అయినా చేసుకున్నాడు. ఆ కడుపులోంచి దావీదు వస్తే పెద్ద గొప్ప వింత విశేషమైంది. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు అదే కడుపులో నుంచి వచ్చాడు. ఇంకా పాపానికి తావు లేదని మనం చెప్పలేం, కానీ బహుశా రాహాబు చేసినటువంటి పాపాన్ని బట్టి దావీదు జీవితంలో ఒక గొప్ప కార్యం, ఒక వ్యతిరేక స్థితిని మనం గమనిస్తాం. రాహాబు చేసిన దోషం 4వ తరం మీద పడుతుంది. అయితే సహోదరులారా, రాహాబు జీవితం అక్కడి నుంచి పాపరహితంగానే మారింది. ఇక మళ్ళీ ఎక్కడ పాపం చేయలే. పవిత్రురాలుగాను పతివ్రతగాను మారిపోయింది. లోకం తనకు ఏ సంబంధం లేకుండా బ్రతికింది. ఆ యొక్క ఊరిలో రేడియో యాక్టివిటీ వాటి వల్ల అంత వినాశనం జరిగినప్పుడు ఆ పిల్లోడికి ఆ ఊరంటే అంత ఇష్టం ఉండేది కాదు. ఊరంటే ఇష్టమే, ఆ జాతరలో ఇష్టం ఉండేది కాదు. ఈ మీదట అటు ఎవరు వెళ్ళకూడదు. 7-8 ఇయర్స్ అనేది రిస్ట్రిక్టెడ్గా సరిగిపోయింది గవర్నమెంట్. వెళ్ళడానికి అవకాశం లేదు. ఆ ఊరిలో వాళ్ళందరూ వేరే ఊర్ల నుంచి కూడా వచ్చి ఆ రోజు అక్కడే ఉన్నారు, చచ్చిపోయారు. ఈ తండ్రి కొడుకులు మాత్రం బతికించబడ్డారు. వాళ్ళకి అక్కడ ఏమీ దాఖలాలు లేవు, వాళ్ళ రుజువులు ఏమీ లేవు. తర్వాత ఎప్పుడన్నా వెళ్ళటానికి వాళ్ళ నాన్నగారు చనిపోతాడు. ఆయన దిగులతో ఈ కుర్రాడు ఎప్పటికీ అటు వెళ్ళాడు. అతనితో క్రొత్త జీవితం, క్రొత్త వాసన. రాహాబుది కూడా అంతే. ఎరుకో నాశనం అయిపోయింది, తగలబెట్టబడింది. ఒక్కరు కూడా మిగలకుండా, పెద్దలేమి పిల్లలేమి, ఆడవాళ్ళేమి మగవాళ్ళేమి, పశువులేమి అన్నింటినీ కాల్చేస్తారు, అన్నింటినీ చంపేస్తారు, అందరినీ చంపేస్తారు. మన సహోదరి అయిన రాహాబుకి తెలిసిన వాళ్ళు కానీ బంధువర్గాలు కానీ వాళ్ళు ఎవరు అక్కడ ఉండరు.
తన జీవితం క్రొత్తగా మొదలెట్టింది యేసు ప్రభుతో. యేసుతో కొత్తగా సాగుతుంది. పాతవి గతించి క్రొత్తవైపోయినాయి. ప్రభు వారు ఇష్టపడ్డారు. ఆ గర్భంలో నుంచే బయటకు వచ్చారు. సహోదరుడా, లోకమును జయించే విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? దేవుని మూలంగా పుట్టితే లోకాన్ని జయిస్తాం. దేవుని వాక్యం నీ హృదయంలో స్పష్టంగా శక్తితో పనిచేస్తే అన్నింటినీ దేవుడు సాధ్యపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, ధన్యతను బట్టి, నీ కనికరాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మేము ఏమై ఉన్నామో అది నీ కృప అని చెప్పి ఒప్పుకుంటున్నాను. నీ కటాక్షం మా మీద ఉండనివ్వండి. నీ కొరకు జీవించటం నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. జయం, విజయం ఇచ్చేవాడి నువ్వే మా జయం. అయితే మా విశ్వాసం కూడా ఉండాలి ప్రభా. నువ్వు మాట్లాడుతావు. ఆ విశ్వాసంతో బయటకు రావడానికి కృప దయచేయి. పాత వాటిని అన్నింటినీ దూరపరచుకుంటా కృప దయచేయి నాయన. మరి మాలో పాపం నిద్రపోకూడదు, చచ్చిపోవాలి నాయన. దయచేసి ఆ స్థితిలో మమ్మల్ని నడిపించమని, పాప స్వభావాన్ని పూర్తిగా పెకిలించమని ప్రార్థన చేస్తూ, అట్టి స్థితికి మమ్మల్ని, మా కుటుంబాన్ని, సంఘాలను అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగంలో మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.